బరువు పెరుగుతున్న కొద్దీ పొట్ట పెరగడం కూడా సహజమే. అయితే ఈ పొట్ట బాన పొట్టలా మారితే ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు మన గుండె కూడా ప్రమాదంలో పడుతుందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. పొట్ట ముందుకు పొడుచుకు వచ్చే కొద్దీ కీలకమైన గుండెకు సమస్యల తాకిడి కూడా పెరుగుతూ పోతున్నట్లు ఇప్పటికే అనేక అధ్యయనాల్లో కూడా వెల్లడైంది. ముఖ్యంగా బాన పొట్టతో గుండెపోటు ముప్పు కూడా ఉంటుందని తేలింది. ఈ నేపథ్యంలో బొజ్జ పెరుగుతున్న కొద్దీ గుండెకు ఎలా సమస్యలు పెరుగుతాయో, గుండెను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. చిరుబొజ్జ, కాస్త బట్టతల, మగవారికి వీటిని అలంకారాలుగా భావించేవాళ్లే మన దగ్గర ఎక్కువ మంది. అదేవిధంగా పెళ్లయ్యాక, పిల్లలు పుట్టాక ఆడవాళ్లు ఎంతో కొంత లావవడం, పొట్ట ముందుకు రావడం మామూలు పరిణామంగా భావిస్తాం. నిజానికి లావు కావడం మాట ఎలా ఉన్నా పొట్ట ముందుకు పెరుగుతున్న కొద్దీ ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో పాటు కీలకమైన మన గుండెకు సమస్యల తాకిడి బాగా పెరుగుతుందని చెబుతున్నారు డాక్టర్లు. గుండెపోటొచ్చినా, షుగర్ జబ్బు మొదలైనా, కిడ్నీలు పాడైనా, నిద్రలో తరచూ ఇబ్బందులు ఎదురవుతున్నా, క్యాన్సర్ల బారిన పడినా ఈ కష్టాలన్నింటి వెనక మన చిట్టి పొట్టలో భారీగా పేరుకుపోయే కొవ్వు ప్రత్యక్షంగానో పరోక్షంగానో కారణంగా ఉంటుందన్నది నేడు కాదనలేని చేదు వాస్తవం. ఇప్పుడు ఊబకాయం అనేది అనేక రకాలుగా ఉండొచ్చండి. ఊబకాయం అంటే ఇప్పుడు చాలామందికి మన హైట్ కంటే ఉండాల్సిన వెయిట్ కంటే ఎక్కువ ఉంటే అది ఒబేసిటీ, ఊబకాయం అని అనుకుంటాం. అయితే ఒక్కొక్కసారి మన హైట్కి సరిపడినంత వెయిటే మనం ఉండొచ్చు. బట్ స్టిల్ ఈ వెయిట్లో ఏంటంటే చాలా భాగం ఫ్యాట్ మన కడుపు భాగంలో అక్యూములేట్ అయితే దీన్ని మనం అబ్డామినల్ ఒబేసిటీ అని అంటాం, బానకడుపు అని అంటాం అన్నమాట. సో మన ఓవరాల్గా వెయిట్ ఎక్కువ లేకపోయినా కూడా ఇలా బానకడుపులాగా ఉండటం అంటే బొజ్జ రావటం అనేది మన ఆరోగ్యానికి చాలా హానికరం అన్నమాట. అంటే ఏ విధంగా ఇది హానికరం అనేది మనం చూస్తే, ఇప్పుడు ఈ బొజ్జ రావటం అనేది అంటే బానకడుపు ఉండటం అనేది ఈజ్ అ మార్కర్ ఫర్ ఇంటర్నల్ ఫ్యాట్. అంటే ఎవరికైతే బానకడుపు ఉంటుందో, బొజ్జ ఎక్కువ ఉంటుందో ఇటువంటి వారిలో మన శరీరం లోపల అవయవాల చుట్టూ కూడా అంటే లివర్ చుట్టూ, కిడ్నీ చుట్టూ, ఇంటెస్టైన్స్ చుట్టూ ఫ్యాట్ పేరుకుపోవటం అనేది జరుగుతుంటుంది అనమాట. సో ఇలా ఫ్యాట్ పేరుకుపోవటం వల్ల ఈ ఫ్యాట్లోంచి కొన్ని రకాల హార్మోన్స్ రిలీజ్ అవుతుంటాయి. అంటే ఎడిపోకైన్స్ అంటామండి. కొన్ని రకాల హార్మోన్స్ రిలీజ్ అవ్వటం వల్ల ఈ హార్మోన్స్ మన శరీరానికి నష్టాన్ని కలగచేసే అవకాశం ఉంటుంది. అంటే ఈ హార్మోన్స్ వలన ఇన్సులిన్ ఎఫిషియన్సీ తగ్గిపోవటం, తద్వారా షుగర్ లెవెల్స్ పెరిగిపోవటం, బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ పెరిగిపోవటం, మంచి కొలెస్ట్రాల్ అంటే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గిపోవటం, ట్రైగ్లిజరైడ్స్ అనే చెడు కొలెస్ట్రాల్ బాగా ఎక్కువ పెరిగిపోవటం, వీటితో పాటు బ్లడ్ ప్రెషరు ఎక్కువ అవటం, ఇవన్నీ మన శరీరంలో జరిగే అవకాశం ఉంటుందన్నమాట ఇలా బానకడుపు ఉన్నవారిలో. సో వీటి వలన మన రక్తనాళాల్లో పూడికలు ఏర్పడటం అనేది జరగవచ్చు. వాటి తద్వారా మనకి గుండెకి హార్ట్ అటాక్స్ రావటం కానీ, లేదా మెదడుకు వెళ్ళే రక్తనాళాల్లో బ్లాక్స్ వలన పెరాలిటిక్ అంటే పక్షవాతం రావటం కానీ జరిగే అవకాశం ఉంటుంది. లార్జర్ ద వేస్ట్ లైన్, షార్టర్ ద లైఫ్ లైన్. నడుము చుట్టుకొలత ఏకంగా మన ఆయు ప్రమాణానికే ఎసురు పెడుతుందని దీని అర్థం. నడుము చుట్టుకొలత అధికంగా ఉన్నవారిలో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువని పరిశోధనలు చెప్తున్నాయి. పొట్టలో పేరుకునే కొవ్వులు 2 రకాలున్నాయి. ఒకటి చర్మం కింద సబ్క్యూటోనియస్ పొరలో పేరుకునే కొవ్వు మొదటి రకమైతే, పొట్ట లోపల పేగులు, ఇతర అవయవాల చుట్టూ పేరుకునే విసరల్ ఫ్యాట్ అనేది 2వ రకం కొవ్వు. చర్మం కింద పేరుకునే కొవ్వుతో పోలిస్తే 2వ రకానికి చెందిన విసరల్ ఫ్యాట్తోనే మనకు సమస్యల బెడద ఎక్కువగా ఉంటుంది. గుండె జబ్బులు రావడానికి, గుండెపోటు బారిన పడడానికి వెనక పొట్ట లోపల అవయవాల చుట్టూ పేరుకున్న విసరల్ ఫ్యాట్ కూడా ఒక ప్రధాన కారణంగా ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. అబ్డామినల్ ఒబేసిటీ ఉన్న వారిలో గుండెకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందండి. సో ఇలాగ గుండెకు సంబంధించిన సమస్యలు ఎక్కువ రావడానికి కారణం ఏంటంటే, ఇలా బానకడుపు ఉన్నవారిలో షుగర్ ఎక్కువ ఉండటం, అంటే ఇన్సులిన్ సరిగా పనిచేయకపోవటం వల్ల, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండటం వల్ల షుగర్ ఎక్కువ ఉండటం, బీపీ ఎక్కువ ఉండటం, కొలెస్ట్రాల్ లెవెల్స్, చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటం, మంచి కొలెస్ట్రాల్ లెవెల్స్ తక్కువ ఉండటం అనేది జరగచ్చు. వీటితో పాటు
మన శరీరంలో ఉన్న అవయవాల చుట్టూ ఉన్న ఫ్యాట్ నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ వల్ల ప్రో ఇన్ఫ్లమేటరీ స్టేట్ అంటామండి. ప్రో ఇన్ఫ్లమేటరీ స్టేట్ అంటే మన రక్తనాళాల్లోపు రక్తం గడ్డ కట్టుకునే ప్రమాదం ఎక్కువ ఉంటుందన్నమాట. అదేవిధంగా రక్తనాళాల్లో క్రొవ్వు పేరుకుపోవడానికి కూడా ఆస్కారం ఏర్పడుతుంది. సో ఈ కారణాలతోటి మనకి రక్తనాళాల్లో పూడికలు ఏర్పడటం, వాటి మీద సడన్గా బ్లడ్ క్లాట్ ఏర్పడి హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం కూడా బాగా పెరుగుతుందన్నమాట. అండ్ రెండోది చాలామంది అనుకునేది ఏంటంటే ఇప్పుడు కడుపు చుట్టూ ఫ్యాట్ ఉంది కాబట్టి, బాణకడుపు ఉంది కాబట్టి కొన్ని ప్రొసీజర్స్ లైపోసక్షన్ లాంటివి ఏమైనా చేసి ఆ ఉన్న ఫ్యాట్ తీసేస్తే మనకి ఆరోగ్యపరమైన రిస్కులు తగ్గిపోతాయా అని చాలామంది అడుగుతుంటారు. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మనం లైపోసక్షన్ చేసి ఆ ఉన్న ఫ్యాట్ తీసేయటం వల్ల కాస్మెటిక్గా ఉపయోగపడుతుంది కానీ, అంటే చూడటానికి బాగానే ఉంటుంది కానీ ఆరోగ్యపరమైన బెనిఫిట్స్ అయితే రావండి. ఎందుకు అంటే ఈ మన కడుపు చుట్టూ ఉండే ఫ్యాట్ అనేది ఇది ఒక మార్కర్ అనమాట. అంటే మనకి లోపల అవయవాల చుట్టూ, అంటే లివర్ చుట్టూ, కిడ్నీ చుట్టూ లేదా ఇంటెస్టైన్స్ చుట్టూ, మన శరీరం లోపల అంతర్భాగంగా ఉండే అవయవాల చుట్టూ ఫ్యాట్ పెరిగిపోతుంది అన్నదానికి ఇది కూడా ఒక మార్కర్. అండ్ మనం లైపోసక్షన్ చేయడం ద్వారా ఓన్లీ ఈ బయటకి కనిపించే ఫ్యాట్ని తీస్తున్నాం కానీ ఆ లోపల ఉన్న ఫ్యాట్ అలాగే ఉండిపోతుంది. అందుకని ఎవరైనా ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు డయట్, ఎక్సర్సైజు ఇంతకుముందు చెప్పినట్లు చేసుకుని వెయిట్ తగ్గటం వల్ల మన ఆరోగ్యానికి మంచి కలుగుతూ ఉంటుంది. బాణపొట్ట ముందుకు పొడుచుకుని వస్తున్నప్పుడు మనలో చాలామంది పొట్టను తగ్గించుకోవడానికి లైపోసక్షన్కు వెళ్తుంటారు. లైపో చేయించుకుంటే పొట్ట ఇట్టే తగ్గిపోతుందని, తిరిగి పొట్ట మామూలు స్థితికి వచ్చేస్తుందని నమ్ముతుంటారు. నిజానికి లైపో అనేది చర్మం కింద కొవ్వును తొలగించుకునేందుకు మాత్రమే ఉపయోగపడుతుంది. పొట్ట లోపల అవయవాల చుట్టూ ఉండే కొవ్వును తొలగించడానికి లైపోతో వీలు కాదు. ఇలాంటప్పుడు లైపో చేయించుకోవటం వల్ల ఎలాంటి ఉపయోగమూ ఉండదు. ఆహారపు అలవాట్లను మార్చుకోవడం, నిత్యం వ్యాయామం చేయటం వల్ల మాత్రమే మనం పొట్టను తగ్గించుకునే వీలుంది. ఆహార వ్యాయామాలతో కూడా ఫలితం లేనప్పుడు పొట్టకు కుట్టు వేయడం ద్వారా తినే ఆహార పరిమాణాన్ని తగ్గించే బేరియాట్రిక్ సర్జరీలను చేయించుకోవటం మేలు. నార్మల్గా ఏమవుతుందంటే మనకి వయసు పెరిగే కొద్దీ బాడీ మెటబాలిజం కూడా కొంచెం స్లో అవుతుందండి. సో ఇంతకుముందు మనం తీసుకునే ఆహారం అంతే తీసుకుంటూ ఉన్నా కూడా మనకి వెయిట్ పెరిగే టెండెన్సీ అనేది పెరుగుతుంది. సో జనరల్లీ 30sలోను 40sలోను ఇది ఎక్కువగా చూస్తుంటాం. సో అందుకని ఇలాగా బొజ్జ రాకుండా చూసుకోవటం, బాణకడుపు రాకుండా చూసుకోవాలి అని అంటే మనం ఆరోగ్యకరమైన అలవాట్లు చిన్నప్పటి నుంచి పాటించడం అనేది ఇంపార్టెంట్. అంటే ఆహారం ఎంతవరకు అవసరమో అంతవరకు తీసుకోవటం, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయటం, ఈ రెండు చేయటం ద్వారా మనం క్యాలరీలు అంటే మనకు అవసరమైన దానికంటే ఎక్కువ క్యాలరీలు తీసుకుని మనం ఖర్చు పెట్టకపోతే ఆటోమేటిక్గా ఇలాగ బాణకడుపు కానీ ఊబకాయం కానీ వస్తుంటుంది అనమాట. సో అది డయట్, ఎక్సర్సైజ్ చేసుకోవడం ద్వారానే ఈ ప్రాబ్లం రాకుండా మనం నివారించడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ అది మనకు ఆల్రెడీ ఉన్నా కూడా, అంటే బాణకడుపు బొజ్జ ఉన్నా కూడా ఇది క్యాలరీ డెఫిసిట్లోకి వెళ్ళటం వలన, అంటే క్యాలరీస్ తగ్గించడం, ఎక్సర్సైజ్ పెంచుకోవటం వలన మనం తిరిగి సన్నబడటం లేదా ఈ బాణకడుపుని అంటే పోవటం అనేది జరిగేలాగా చూసుకోవచ్చు అన్నమాట. గడ్డం పెరిగితే ఎంచక్కా కావాలనుకున్నప్పుడు షేవ్ చేసుకోవచ్చు. ప్రాణమిత్రుల్ని సైతం చిన్న మాటతో దూరం చేసుకోవచ్చు. కానీ పెరిగిన పొట్టను మాత్రం ఒక్క పట్టాన తగ్గించుకోలేం. భారీ బొజ్జను కరిగించడానికి ఆహార వ్యాయామాల విషయంలో మొహమాటం చూపించకూడదు. కొవ్వు పదార్థాలకు, బేకరీ ఫుడ్స్కి, రెడీమేడ్ ఆహారాలకు దూరంగా ఉండి తీరాలి. ఇక పొట్టను తగ్గించే ప్రత్యేకమైన వ్యాయామాలు ఏవీ లేవు. అయితే మొత్తం బరువును అదుపులో ఉంచి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే నడక, జాగింగ్, ఈత వంటి వాటితో పాటు యోగాసనాల్ని సాధన చేయటం మేలు. మొత్తంగా ఇలా జీవనశైలిని క్రమబద్ధం చేసుకుంటే బొజ్జ క్రమంగా దానంతట అదే తగ్గుతూ పోతుంది. చివరికి మన పొట్ట మామూలు స్థాయికి వచ్చేస్తుంది.